అభివృద్ధి ఎక్కడ అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అట్లా ఉంది, ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అర్థం అవుతుంది ఆల్రెడీ. సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చాను. అందరు అదే అడుగుతున్నారు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఎక్కువ జాయిన్ అవ్వరు, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది అన్నది. సో అందరూ కూడా, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్కి రావాలి. అండ్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ పాలిటీషియన్స్ హ్యాండ్స్, ఒక రాజకీయ నాయకులు లీడర్స్ దగ్గరనే కాదు, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది ముందుకు వస్తుంది. కాబట్టి అండ్ బీఆర్ఎస్ పార్టీతోనే మనకి అభివృద్ధి వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు. సో నేను ఇంకా చాలామంది కూడా, ఒకవేళ ఈ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పేది అంటూ ఉంటే ఒకటే, అందరూ కూడా రాజకీయాలలోకి రండి. ఏజ్, వాళ్ళ ప్రొఫెషన్ అవన్నీ చూసుకోకండి. ఎందుకంటే ఏ ఏజ్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా రాణించగలుగుతారు మనం హార్డ్ వర్క్ చేస్తే. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకి రావాలి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్కి న్యాయం చేయగలిగింది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ. సో అందరినీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మ, చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. వారి మొదటి స్పీచ్లనే గొప్పగా మన 14 ఏళ్ళ ఉద్యమం కానీ 10 ఏళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినవి కానీ చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు మన అందరికీ సుపరిచితుడైన నాయకుడు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ భవన్లో ఈరోజు యువ నాయకుడు, యువకుల ఆశాజ్యోతి, 10 సంవత్సరాలు తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పని కంకణం కట్టుకొని పనిచేసినటువంటి సోదరులు కేటీ రామారావు గారి యొక్క సమక్షంలో, సోదరులు కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్కు పేరు దేవాల నిరంతరం శ్రమిస్తున్నటువంటి సోదరులు, 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి సోదరు గంగుల కమలాకర్ గారు, ఇప్పుడే తొలి ప్రసంగంలోనే ఈ వారం ఎన్డీటీవీ యువ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేటీఆర్ గారి యొక్క అద్భుత స్పీచ్ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా పాటలు చేరుతున్నటువంటి శ్రీమతి గౌతమి రెడ్డి, శ్రీ రోహిత్ రెడ్డి, ప్రముఖ వైద్యులు, వారి పిలుపు మేరకు ఈరోజు వారి ప్రసంగం ద్వారా యువకులకు అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారో వారు ఆత్మస్థైర్యంతో ఒక నిర్భయంగా మాట్లాడినటువంటి వారికి నేను ఏ విధంగా కరీంనగర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి గంగుల కమలాకర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తే ఏ విధంగా ఎదిగిండో అదేవిధంగా గంగుల కమలాకర్ గారి యొక్క అండదండలతోని సోల్ కేటీ రామారావు యొక్క పూర్తి ఆశలతో గౌతమి రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి మహిళా యువ నాయకురాలుగా ఎదగాలని చెప్పని మనసారా కోరుకుంటూ, కార్యక్రమం హరిశంకర్ గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. 2001లో తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్లో సభ పెట్టి 14 సంవత్సరాలు నిరంతరం శ్రమించి తెలంగాణ వారందరినీ కూడా జాగృతపరిచి ముందుకు తీసుకున్న తరుణంలోనే సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు మనిషినటువంటి పనులు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం గమనించేటువంటిది తెలంగాణ అనేది ఎగువ ప్రాంతం, అటు గోదావరి కానీ కృష్ణ కానీ, అటువంటి ఎగువ ప్రాంతంలో వ్యవసాయానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 90లో చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపలేనటువంటి పరిస్థితులలో, ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాలు ఉండే. కానీ
పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ రంగాలలో మనము అనుభవించుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి చేతిలో ఐటీని కానీ ఇండస్ట్రీని కానీ మున్సిపల్ కానీ పలు ప్రభుత్వ శాఖలను అప్పచెప్తే ప్రపంచ స్థాయిలో ఇవాళ హైదరాబాద్లో టీ హబ్ కానీ అమెజాన్ కానీ వచ్చింది అని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేటీఆర్ గారి యొక్క సమర్థత అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి చివరి భూమి ఎకరం ధర ఆనాడు 2014లో కేవలం 2-3 లక్షల రూపాయలు ఎకరం ఉండేటువంటి పరిస్థితి. అయినా కొనేటువంటి పరిస్థితులలో లేనటువంటి కాలంలో ఈరోజు ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పరిపాలించినట్టయితే చివరి ఎకరం ధర భూమి 20 లక్షలు పలికింది. అది కూడా ఇప్పుడు అమ్ముదాం అనుకుంటే వెనువెంటనే అమ్మేటువంటి పరిస్థితి ఉండే. అంటే ఏదైనా కుటుంబ అవసరాలకు తీర్చుకునేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించినటువంటి నాయకత్వం కేసీఆర్ గారు, మంత్రివర్గం అని చెప్పని కూడా మీకు మనవిస్తున్నా. అటు హరీష్ రావు గారు కానీ అక్కడ ఉండేటువంటి సహచర వాళ్ళకు ఉండేటువంటి క్యాబినెట్తో కూడా నిరంతరం శ్రమించినటువంటిది. 2 పర్యాయాలు మనకు అవకాశం వస్తే దానికి అనుగుణంగా ముందుకెళ్ళినటువంటిది. సోదరులు కంబాకర్ గారు ఇచ్చినటువంటి శాఖను పరిచినట్టయితే దానికి అనుగుణంగా అనేక సంవత్సరాలు తెచ్చి ఎవరెవరికి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున పనిచేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి దేశంలోనే జీడిపిలోనే కానీ కరెంటు వినియోగంలోనే కానీ ఆదాయంలో కానీ నెంబర్ 1 వచ్చింది అని చెప్పంటే కేసీఆర్ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం అని చెప్పండి మీకు మనవిస్తున్నా. కానీ 3వసారి ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో కొన్ని చోట్ల మాత్రమే అవకాశం ఇచ్చిన ప్రజలు. ఎదురుగుండేటువంటి పక్షాలకు అది సానుభూతి పేరు మీదనో వాళ్ళు పదే ఓడిపోతుండ్రనో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనో ఏదో కారణం వల్ల మాత్రం ప్రభుత్వాలు ఇస్తున్నారు. అది ఏ కారణమైనా కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం జరిగినటువంటి పరిపాలన అంతా కూడా ఒక 6 నెలలు, ఏడాది అదేవిధంగా కొనసాగించినట్టయితే ఇటువంటి కష్టాలు మాత్రం వచ్చే పరిస్థితి ఉండకపోతుండే. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు కానీ, కొత్తగా మంత్రులు అయినప్పుడు కానీ, కొత్తగా ఎంపీలు అయినప్పుడు కానీ అన్నింటి కూడా గమనించుకున్నాం, అర్థం చేసుకున్నాం. దానికి అనుగుణంగా 30 సంవత్సరాలుగా ఈరోజు రాజకీయాలు నిలుకున్నాం అని చెప్పంటే గతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులే కానీ, గతంలో ఉండేటువంటి పాలకులే కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులను, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పరిశీలించుకొని ముందు తీసుకెళ్లడం వల్ల పదవులున్నా పదవులు లేకున్నా, అధికారం లేకున్నా ఈరోజు మేము ముందు నిలబడి ఉన్నాము అని చెప్పంటే ఆ యొక్క కార్యక్రమం చెప్పని మనవేస్తున్నా. అటువంటి ఆలోచన కాకుండా పెద్దలు కేసీఆర్ గారిని ద్వేషించాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక కంకణం కట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉంది కనుకనే ఈరోజు సోదరిమణి గౌతమ్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పినరో 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం, ఈ 22 నెలల పరిపాలన చూస్తున్నాం. దేశంలో ఏదైనా పరిపాలన వైఫల్యం చెందింది రాష్ట్రాలలో అని చెప్పంటే మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనవి చేస్తున్నా. నేడు మళ్ళీ తిరిగి రాబోయేటువంటి ప్రభుత్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ముందుండి నడిపించే విధంగా, హరీష్ రావు గారు కలిసి నడిపించే విధంగా కూడా మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పని ఏ విధంగా అయితే ప్రపంచంలో ఒక ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారి నాయకత్వం జరిగిందో, చిన్నపాటు జరిగినటువంటి సాంకేతిక ఇబ్బందుల వల్ల మేడిగడ్డ ప్రాబ్లం వచ్చినా కానీ తిరిగి మళ్ళీ కాళేశ్వరం అద్భుతంగా ఫలితాలు సాధిస్తాని చెప్పని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్లే విధంగా కరీంనగర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదామని చెప్పని గులాబీ సైనికులుగా తిరిగి జెండా ఎగరవేసి కరీంనగర్ అసెంబ్లీ నుంచి కమలాకర్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ కార్యక్రమంతో ముందుకెళ్దామని చెప్పని మనసారా కోరుకుంటూ వారితో పాటు చేరినటువంటి వారి కుటుంబ సభ్యులనే కానీ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పార్టీ పరంగా నేను ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఆహ్వానిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు పనిచేద్దాం. బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి కంగనబద్దులై ముందుకెళ్దామని చెప్పని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్కు సోదరుడు కమలాకర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓటమి ఎరగని నాయకుడు, మన అందరికీ అభిమాన నాయకుడైన మన మాజీ మంత్రి వాళ్ళు శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, నగర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ గారు,
ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు గాడ్ ఆఫ్ ద తెలంగాణ అయితే, రాబోయే కాలంలో ఈ స్టేట్కు, ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఆఫ్ ద ఐకాన్ ఎవరు ఉన్నారంటే కేటీ రామారావు గారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన కేటీ రామారావు గారు మనకు ఈరోజు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుసుకుంటూ, గౌరవనీయులు అన్న మా సోదర సమానుడు ఎల్ రమణన్న గారికి, ఎమ్మెల్సీ గారికి, సహచర మా యొక్క శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు పువ్వాడ అజయ్ గారికి, మరియు వేదికంచిన అన్నదయ భవంచుగారు ఎంపీపీలు గారికి, జడ్పీసీలకు, మరియు కోఆప్షన్ మెంబర్లకు, మా నగర శాఖ అధ్యక్షులకు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన మా ముసల్మాన్ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గౌతమ్ రెడ్డి గారు వాస్తవంగా వారికి నిజంగా నేను అడిగిన, అమ్మ నువ్వు పార్టీలో కలుస్తాను చాలా జిద్దుగా ఉన్నావు, ఈ రోజున స్వార్థంగా మా దగ్గర ఎమ్మెల్యేలు స్వార్థపరులు వారి స్వార్థాన్ని వీడి ఆశ్రయం ఇచ్చిన కన్నతల్లని పార్టీని వదిలి వెళ్ళిండ్రు, వారి స్వార్థాలే చూసుకున్నారు, ఎమ్మెల్యేని చేసిండ్రు, మంత్రులు చేసిన వారే వారి స్వార్థాలు చూసుకుని పోతున్నారు. ఈరోజు కేంద్రంలో మేము లేము, రాష్ట్రంలో మేము లేము, అయినా ఈ పార్టీ గురించి ఎందుకు పార్టీలు జాయిన్ అవుతున్నామమ్మా, నీకేమైనా స్వార్థం ఉన్నదా అంటే ఏమన్నంటే, నేను స్వార్థపరులు కాదు, స్వార్థపరులు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి అండగా ఉండడం తెలంగాణ బిడ్డగా నా బాధ్యత అని చెప్పి ఆ రోజు రావడం జరిగింది. ఎలాంటి ఆపేక్షతో రాజకీయ లబ్ధి కోసం నేను వస్తలేను. కానీ నాలాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలను కూడా తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారికి మనం అన్యాయం చేసినాక భావిస్తాం. కాబట్టి కేసీఆర్ గారు మన కోసం తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి నా వంతు కర్తవ్యాన్ని కృషి చేస్తా అని చెప్పేసి వారు వచ్చినందుకు గౌతమ్ రెడ్డి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుస్తున్నాను. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబానికి చాలా తెలుసు, రాజకీయం అంటేనే భయపడే కుటుంబం వారిది. అయినా కానీ వారు రాజకీయాలు రావాలి, చదువుకున్న వాళ్ళు చెప్పించేందుకు మనస్ఫూర్తిగా డెఫినెట్ మీ అందరికీ కూడా మీకు గౌతమ్ రెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా. కల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కృత్రిమంగా గాలి తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఓట్లు వేసిరు. కరీంనగర్ నియోజకవర్గానికి అటువైపు పెద్దపల్లి, ఇటువైపు చొప్పదండి, ఇటువైపు మనకొండూరు, ఈ ముగ్గురు గాలేస్తూడంగా మీరందరూ చేతులు పెట్టి ఆపి నన్ను నా పార్టీని కాపాడుకున్నారు. కరీంనగర్ నగరంలో, కరీంనగర్ మీ గాలి అక్కడే ఆగండి, మా గంగుల కమలకర్ మా పార్టీ మేము ఉన్నాంగా చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు మీ అందరూ ఆశీస్సుతో గెలిపిస్తాను. మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలి, ఒక్కసారి ఆలోచించుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని చెప్పి అసెంబ్లీలో మనల్ని బదనాం చేస్తున్నారు. నిజంగానే కాళేశ్వరము ద్వారా లబ్ధి పొందినమంటే మన మండలాలు లబ్ధి పొందినాయి. కాళేశ్వరం వలన 1 ఎకరానికి కూడా మీ పంట వండలేదు అని బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం చెప్తున్నారు. ఈరోజు ఎవరన్నా మనం నమ్ముతామా? నమ్మం. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటాడు. మేము కేటీ రామారావు గారికి చెప్తున్నాం, కరీంనగర్లో కొత్తపల్లి మండలం, ఎల్లంపల్లి ఎప్పుడో కట్టిరు, కొత్తపల్లి మండలంలో ఇక నీళ్లు రావు మాకు, ఈ వ్యవసాయ భూములను ఎడారిగా అయిపోతున్నాయి, వరద కాలువ కట్టినరు, నీళ్ళు అచ్చతలేవు అని కృత్రిమంగా వీళ్ళు ఒక ఎడారి లాగా తయారు చేసుకొని మొత్తాన్ని కూడా ఒక బీడు భూములుగా మార్చింది కొత్తపల్లి మండలంలో. అన్ని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నాం. నేను పోయినప్పుడు 2014 పోతుంటే అందరు రైతు బిడ్డలే, గ్రామాలకు పోతే బాధ, నేను కూడా రైతు బిడ్డాను. ఏమైంది అంటే నీళ్ళు లేవు, మేము కుటుంబ వ్యవసాయం, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు అమ్ముకోవడం తప్పేం లేదు, మేమందరం ఇట్లా నెర్రలు వాయిన భూములు చూసుకుంటున్నా కలత చెందుతున్నాము, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తే భావనతో ఉండని చెప్పినప్పుడు ఎడారి ఉన్న ప్రాంతంలో ఆ రోజు కూడా నేను 2013లో పోయినప్పుడు అధికారులు ఇసుకపోయినా, లేదు సార్ ఈ మండలంలో ఒక బొట్టు నీళ్ళు కూడా రావు, వరదకాలు కట్టేసినాం, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఎడారిగా మారుడే అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నేను పోయిన చాలామంది, మధున్నాడు, పిల్లి మహేష్ ఉన్నాడు, అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటూ విన్నాం.
ఎందుకు నీళ్లు రావన్నాం. నీళ్లు రావు అని చెప్తే నా ఎండ దగ్గర ఒక 100 మంది రైతులు ఆ పెద్ద మన బద్దిపల్లిళ్ళు, తర్వాత బావుపేటోళ్ళు ఉండగా పెద్ద ఇంకన్నా అందరం నడుచుకుంటా పోయినాం. ప్రపోజల్ తయారు చేసినాం. పెద్ద సార్ దగ్గరికి పోయినాం, కేసీఆర్ సార్ దగ్గరికి. సార్ మాకు ఇక్కడ ఒక పాయింట్ దొరికింది, నడుచుకుంటా పోయేది ఒక పాయింట్ దొరికింది. గత 10 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఎండిపోయిన ఒక పాయింట్ దొరికిందని ఎర్ర టెండర్లు మేము అందరం నడుచుకుంటూ పోయినాం. మొత్తం ఎర్ర టెండర్లు నడుచుకుంటూ పోయినాం. ఆ పాయింట్ దొరికింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి సార్ దగ్గరికి పోతే అప్పుడు హరీష్ రావు గారు చెప్పేసి ఆ రోజు తూము శాంక్షన్ చేసుకున్నాం. తూము శాంక్షన్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఒక బొట్టు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టగానే అదే కేసీఆర్ గారు ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్లు చక్కగా వచ్చి సుందిళ్ళలో పడ్డాయి. సుందిళ్ళ నుంచి డైరెక్టు మేడారం ఎల్లంపల్లి పడ్డాయి. ఎల్లంపల్లి నుంచి మేడారంకి వచ్చేసినాం. మేడారం నుంచి డైరెక్టు వరదకాలు వచ్చి మొదటి తూములకి వెళ్ళి నీళ్ళు ఏంటంటే మన ఆచంపల్లి తూములకి వెళ్ళి మన నాగులమల్ల తూముల మొదటి నీళ్ళు పడ్డాయి. ఆ రోజు నీళ్ళు వచ్చినప్పుడు రాత్రి చూస్తే కేసీఆర్ గారు కటౌట్లు ముంచిరు, నన్ను కూడా ముంచినాను. అంటే అంత ఆనందోత్సవంతో ఉన్నాక కేటీ రామారావు ఇప్పుడు రామన్న మీరు చెప్తున్నా, ఈరోజు బీడు భూములన్నీ కూడా మొత్తాన్ని కూడా పంట పడి భూమికి బరువు పంట పండింది. కొత్తపల్లి మండలంలో ఒక ఇంచు కూడా జాగ లేకుండా అద్భుతంగా పండుకున్నాం. అది కేసీఆర్ గారి కాళేశ్వర జలాలతోటి ఈరోజు అద్భుతంగా నింపుకున్నాం. అవునా కాదు? ఒక్కసారి మీరు చెప్పుని. ఇది ఆ రోజు అప్పుడు అనిపించింది, కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. నేను అదే అంటున్నా. 2014 మందన చూసినాం మనం. 2014 కన్నా ముందు చూసినాం పరిస్థితి. పోలేదా? ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటార్లు. ఈరోజు నీళ్లు లేక నేను పోత కూడా కుండలు బయటకొచ్చి బిందెలు బయటకొచ్చి నీళ్ళ కోసం ఆడే పరిస్థితి. 40-50 సంవత్సరాలు గోస చూసినాం. మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళు వచ్చాయి, కరెంట్ వచ్చాయి, రైతు బంధు వచ్చాయి, భూమికి బరువంత పంట వండే. నేను ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే ఊరికోతే కూడా ఏమే ఎమ్మెల్యే సాబ్ గా రోడ్ వేయవా అంటారు, ఎమ్మెల్యే సాబ్ ఈ బిల్డింగ్ కట్టవా అంటారు. కానీ కరీంనగర్ మండలంలో, కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ రోడ్డు కావాలని అనకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. ఎన్ని రోడ్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎన్ని కెనాళ్ళు, ఎన్ని చెక్ డ్యాములు కట్టడం వలన కొత్తపల్లి మండలే కానీ కరీంనగర్ మండలంలో ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగున్నదా? ఇప్పుడు ఇంచు భూమి అని బీడుగున్నదా? ఉన్నోళ్ళు చేరి ఒక్క ఇంచు భూమి అని బీడున్నదా? లేదు. అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు కావచ్చు. రాజకీయ ప్రేలాపతో మాట్లాడతారు, రాజకీయంతో మాట్లాడతారు. కానీ గుండె మీద చేసుకుంటే నేను నాలాంటి రైతు చెప్తాడు, కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చి, అందుకే కేసీఆర్ రావడం వల్ల, తెలంగాణ తేవడం వల్ల ఈరోజు భూమికి పంట పడ్డది. అటు కాళేశ్వరం నీళ్ళతో కానీ దీంతో కానీ మానేడ్ డ్యాము, మిడ్డి మారి ఇవన్నీ నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అంటున్నాను, రాజకీయ నాయకులు వస్తూ పోతారు, కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండడం బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. తన సర్వం త్యాగం చేసి కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కోసం మనమేమి ఇచ్చినామండి? ఆపదలు ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉండడమే మన మానవ జన్మిగా ఉంటున్నాం. కూడా కేసీఆర్ అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి మేము సైతం మీ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నాను. కరీంనగర్ రోడ్లు, కేటీ రామారావు గారు లేకపోతే కరీంనగర్ రోడ్లు 1 కిలో నూనె వస్తే కూడా కిలో నూనె ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అంత అద్భుతంగా రోడ్డు తయారు చేసినాం. నా పని ఏం లేకపోతుండే, కేసీఆర్ గారు చూడంగానే నన్ను చూస్తుంటే కోపానికి వస్తుండే, ఇంకే తీసుకుపోతావా పైసలు పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారికి, కేటీ రామారావుకి విసుకొచ్చేదైనా మంచి పర్లేదు, కానీ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా డెవలప్ చేసినాం. హైదరాబాద్ రావడం, కేసీఆర్ గారిని కేటీఆర్ని కలవడం, జీవో తీసుకోవడం, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా చేసినాం. 22 నెలలే 22 రూపాయలు వచ్చినాయి ఎక్కడన్నా? అటు కేంద్ర ప్రభుత్వం రూపాయిదేలే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిదేలే. 22 నెలలే నువ్వు కొత్తగా రూపాయి శాంక్షన్ చేసుకోవచ్చు.
కేటీ రామారావు కేసీఆర్ గారు ఇచ్చిన 300 కోట్లు ఉన్నాయి కదా, గా పనులు చేసి చాలు, అంతకన్నా ఎక్కువ చేసి అది కూడా పనులు చేయకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు పనులు ఆగిపోయినాయి. ఎంత దరిద్రం పరిస్థితి వచ్చిందంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మేము పన్ను కడుతున్నాము, మాకు రోడ్లే అనే పరిస్థితి వచ్చింది. ఉన్నది 10 సంవత్సరాలు అక్కడ చూసినాం, ఎక్కడన్నా కనబడ్డది ఎక్కడన్నా? ఎందుకు ఈ పరిస్థితి దోపరించింది? పట్టించుకున్న పరిస్థితి లేదు, ఏ ఏ ఏ పరిస్థితి లేదు. అందుకే నేను సోదరులు ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఉంటాం పోతాం, కానీ మా పార్టీలో వచ్చి స్వార్థ రాజకీయాలు చేసుకురు. కేసీఆర్ వాళ్ళు మంత్రులు చేసిండు, కానీ స్వార్థం విడిచిపోయిండ్రు. నిజమైన తెలంగాణ బిడ్డ ఎప్పుడు కేసీఆర్ వెంబడే ఉంటాడు. ఆ రకంగా మనం ఉన్నాము. ఇక మాకేం లేదు, 4 సార్లు గెలిచినాం. మా ఎన్నికలు ఇప్పుడు లేవు. మీరు మమ్మల్ని గెలిపించారు, ఇక మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలి. మేము పార్టీకి అండగా ఉన్న వ్యక్తులను మీరు గెలిపించే బాధ్యత మేమే తీసుకుంటాం. మా బాధ్యత. రామన్న వస్తాడు, తీసుకుపోతాం. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈరోజు రాజకీయ నాయకులందడంగా కరీంనగర్లో ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న సర్వే ఇచ్చిన ఎలక్షన్లు ఎట్లయితే ఏ ఒక్కటి కూడా ఆ సర్వేలో రిపోర్ట్ రాసిండ్రు. మరి మీరు ఎందుకు వేస్తారు అంటే ఒక 50 రిపోర్ట్ల వీడియోలు ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, 40 సంవత్సరాల కూడా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన, పన్ను కట్టిన, 40 సంవత్సరాలు నా ఇంటి ముందు ఒక్క రోడ్ వేయలేదు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రోడ్ వేసిండ్రు. ఆ కంప్లీట్ కావాలంటే 22 నెలల ఎవరు రాలేదు, కేంద్రం లేదు, రాష్ట్రం లేదు. ఈ రోడ్ వేసింది గంగుల కమలాకర్ పార్టీ కాబట్టి ఏ రోడ్ చూసినా మేము వేసినాం కాబట్టి మళ్ళీ వాళ్ళకైతేనే అభివృద్ధి జరుగుతున్న ధోనిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి సోదరులు ఎక్కువ సమయం తీసుకోము. కరీంనగర్ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్నది. దేనికోసము? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇది మా జిల్లాగా, నా కాన్స్టిట్యూన్సీ, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఇష్టమైన జిల్లా కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం మనం. ఈరోజు సౌత్ ఇండియాలో ప్రప్రదంగా కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం, మానేరు రివర్ ఫ్రంట్ తీసుకొచ్చినాం. భారతదేశంలో ప్రప్రదంగా మున్సిపాలిటీలో 24 గంటల నీళ్ళ కోసం ప్రయత్నం చేసాం. కేటీ రామారావు ఓపెన్ చేశారు. రోజు నీళ్ళు ఇచ్చినాం, 24 గంటలు నీళ్ళు ఇద్దాం అనుకున్నాం. లాస్ట్కి వీళ్ళు వచ్చినాక 4 రోజుల కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. రోజు రోడ్డు మొత్తం డ్యామేజ్ పరిస్థితి వచ్చింది. అందుకే సోదరులారా, అభివృద్ధి కంటిన్యూ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ఆలోచిస్తారు. అందరూ ఉండగా మేము ఎమ్మెల్యే అయిపోయినా మాకేం పని అనుకోవద్దు, మేము అనుకుంటలేము. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే డెఫినెట్గా మళ్ళీ రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి. వచ్చినట్టే మళ్ళీ పరుగులు ఎత్తుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మళ్ళీ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పుకుంటూ ఈరోజు కేటీ రామారావు గారు జాయిన్ చేశారు. రేపు పొద్దున మన కరీంనగర్ డెవలప్మెంట్ కూడా డెఫినెట్గా వారు వస్తారు. మేము కూడా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది, రివర్ ఫ్రంట్ ఆగిపోయింది, బ్రిడ్జ్లు ఆగిపోయినాయి. చూసిన ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లైట్లు వెలుగుతున్నాయా? వెలుగుతలేవు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి మనం వేచి చూద్దాం. రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అనేది ఎలక్షన్ల మీద డిపెండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుంది ఎలక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఈరోజు 2 పార్టీలు మంచి చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచన చెప్పుకు మరొక్కసారి కేటీ రామారావు గారికి ఈ కరీంనగర్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు రాబోయే కాలంలో ఎట్లా మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం లీడ్ రోల్లో మీరు ఉంటారు కాబట్టి అభివృద్ధి పరిగెత్తించాలని చెప్పేసుకొని మనస్ఫూర్తిగా ఉంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. కమలాకర్ అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈరోజు మనం 21 నెలల నుంచి వెళ్ళి ప్రభుత్వంలో లేకున్నా కూడా అసలు ప్రభుత్వంలో ఉన్నోళ్లకు విదేశాల నుంచి వెళ్ళి సంస్థలు మరి గుర్తించి మరి ఆహ్వానం తెలుపుతాయి. కానీ ఇలా ప్రభుత్వంలో లేకున్నా ఒక విజన్ ఉన్న నాయకుడని ఇలా అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, అక్కడ ఉన్న సంస్థలన్నీ కూడా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ 10 సంవత్సరాల్లో ఒక ఐటీ శాఖ మంత్రిగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన నాయకునిగా మరి వారి విజన్ ఉన్న నాయకుడు అనే ఉద్దేశంతో ఇలా అమెరికా సంస్థలు కానీ లండన్లో ఉన్న సంస్థలు కానీ పెద్ద ఎత్తున ఇలా మన అన్న కేటీఆర్ అన్న గారికి ఆహ్వానం తెలిపినప్పుడే మన నాయకుని నాయకత్వం ఎంత గొప్పదో మన అందరికీ తెలుసు. ఒక విజన్ ఉన్న నాయకునిగా తెలంగాణ రాష్ట్రంను అన్ని రకాల ముందుకు తీసుకుపోతూ మన యూత్ ఐకాను మన అన్న కేటీ రామారావు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ. మీటింగ్లో థ్యాంక్ యూ. ఇలాంటి మీటింగ్లతో సమస్య ఏంటంటే ఆడ రెండు బావైతుంది, ఆకలి అవుతుంది మీకు కూడా. మళ్ళీ కరెక్ట్గా ఆకలి అయ్యేటప్పుడు కమలాకరణ మైక్ ఇచ్చిండు కాబట్టి
నేను ఎక్కువసేపు మాట్లాడా. పేరు పేరున అందరికి నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మా అన్నగారు కరీంనగర్ భీముడు అన్న మరి గంగుల కమలాకరణ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు, మనందరికీ చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగించిన అన్న ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ రవాణా శాఖ మంత్రి గారు, గతంలో మరి సమర్థవంతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు, మరి అసెంబ్లీలో ఎట్లా ఎప్పుడు సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఎదురు చూస్తూ ఉంటారు నేను చూస్తే, తమ్ముడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షులు సోదరుడు హరిశంకర్ గారు, ఈరోజు మరి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి తెలంగాణ భవన్కి విచ్చేసి ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా కేసీఆర్ గారితో ముందుకు నడుస్తానంటూ ఇచ్చేసిన సోదరి శ్రీమతి గౌతమి రెడ్డి గారు, వారితో పాటు విచ్చేసిన సోదరుడు రోహిత్ గారు, వారి తల్లి గారికి, అట్లాగే వేదికపైన ఆసీనులైన తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, జమీల్ గారు, ఇంకా గౌరవ కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, తమ్ముడు అనిల్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అశోక్ అన్న గారు, ఇంకా అందరికీ పేరు పేరున, ముందున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. కమలాకరణ చెప్తున్నాడు బీఆర్ఎస్కి కంచుకోట కరీంనగర్ అని. అట్లాగే మీరు కూడా గట్టిగానే సప్పట్లు కొడుతున్నారు, గట్టిగానే సీటీలు కొడుతున్నారు, గట్టిగానే మరి లొల్లైతే చేస్తున్నారు. కానీ మొన్న నాకు నిజంగా కూడా నచ్చలేదు. కమలాకరణ చేసిన పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు. ఇంత పని చేస్తే నేను కరీంనగర్లో నేను ఒక దశలో అసూయపడ్డా. ఒకరోజు ఇక్కడను ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఆయన మీ దగ్గర ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు, ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వస్తే ఆ గలీలన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు కమలాకరణ. ఈ రోడ్డు చూడు, ఆ రోడ్డు చూడు, ఒక్క దగ్గరన్నా ఒక చిన్న నొక్కువాడ కూడా ఎంత బాగా చేసిన చూడు అనుకుంటా అన్ని తిప్పుకుంటా తీసుకుపోయాడు. నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకరణ ఖచ్చితంగా 40-50 వేల ఓట్ల మేటతో గెలుస్తాడని. కానీ డబ్బలు తెరిస్తే ఏమైంది మరి? గెలిచిండు, 4వ ఓటమెరిగిన నాయకుడు గెలిచిండు కరెక్టే. కానీ గింత పని చేస్తే 4,000 మేయారట, 3,000 మేయారట. ఎంత బాధాకరం, ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అవతలోళ్ళు సున్నా పని, గుండు సున్నా, ఒక్క పని చేయలే ఇంతవరకు. కావని నాకు చెప్పుడు కాదు, బయట చెప్పురు. ఆయన ఏందో నాకు మార్కే కానీ మీరు బయట చెప్పురు. నేనేమంటున్నా, మీరు గమనించండి జాగ్రత్తగా. మనం చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం, పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లో విఫలమవుతున్నాం. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం. మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం? ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చెప్పుకోలే, మనమే ప్రచారం చేసుకోలేను, అట్లా మాట్లాడకూడతాం ఎప్పుడు కూడా. అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టిండ్రు గద్దె మీద, వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసిండ్రు, వాళ్ళే మనల్ని నడిపించారు. ఒక్కసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి, కానీ వాళ్ళనన్నుడు తప్పు. మనం ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది, చాలా తప్పదు. మన లోపం ఉంది, నాయకుడు లోపం లేదు. నాయకుడు అద్భుతంగా పనిచేసిండు, చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పనిచేసిండు. నీళ్లు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, సంక్షేమాన్ని చూసిండు, అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3,000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనాం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకు 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి, ఖచ్చితంగా ఆలోచన జరగాలి. మనం అంతర్మదనం చేసుకోకుండా, మనం లోపల ఆలోచించుకోకుండా, మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటూ తిరిగితే అది సరికాదు. సరే, ఎలక్షన్లు వస్తాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అది పెద్ద సమస్య కాదు. కానీ ఓడిపోవడం, అవతల వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే, మెరుగైన పరిపాలన అందించేవాడైతే, లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయినా బాధ అనిపించదు. కానీ ఇలా ఏమైంది? కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకి, ఎన్నికల సమయంలో చెప్పినారు. 2 ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఒకటేమన్నారు, ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలేదు ప్రజలు గెలుసుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో?
చూడండి మీరు ఒకసారి తెల్లారి లేచి పేపర్లు చూస్తే ఆ టీవీలు చూస్తే లైన్లలో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకరణ చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి, అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటో ఓనికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది మళ్ళా? నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడైనా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిర్రల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, 2 లక్షలు రుణం మాఫీ చేస్తాం. ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్? రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లకు వచ్చి కొడుతుంటే ఇవాళ అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు, మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇది ఒక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. చూడురు మీరు, అది వాళ్ళది. నిన్న చెప్పిండు మోడీ గారు, మన మోడీ గారు 3 రోజుల కిందట సాయంత్రం 5 గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయిపడ్డది. వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడా ఈయన అని చెప్పి చాలామంది భయపడ్డారు. నేను అనుకున్న దబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట, ఈ H1B అని అదని ఇదని $1,00,000 కట్టమంటుండట. దాని మీద ఏమైనా చెప్తాడేమో, ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను. ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు? నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా GST 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ల కింద నేనే తెచ్చిన, పెద్ద స్లాబులు పెట్టిన, 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు. ఏమిటికి పండుగ? GST బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు? ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇవ్వాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు, నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద, అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోరు, ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయి పండుగ. ఎప్పుడు చేస్తాం పండుగ? నువ్వు చెప్పినట్టు నిజంగానే 15 లక్షల రూపాయలు వేస్తాను కదా ఒక్కొక్కరి అకౌంట్లో, నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశంలో ధనవంతులు. మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు. అట్లా 15 లక్షలు నిజంగానే పండుగ చేసుకుంటాం. చేయమని అంతగానం ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయాయి, గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు, దేవుని పేరు చెప్పుకొని. మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏమంటే పైసలు మాత్రం 15 లక్షలు రావు. ఈయన చెప్పిన 15,000 రావు, ఆయన చెప్పిన 15 లక్షలు రావు. అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు,
2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా? డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా? అగో నువ్వు డబల్ చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు. అట్లాగే నువ్వే చెప్పినావు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ. మరి 2022 అయిపోయి 3 ఏళ్ళ, ఇంకొక 4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇండ్లందరికీ, ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైళ్ళు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు కుదుతాను. మీరు మెచ్చుకోవాలి. మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకరణ ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమని అనాలి, మీరు గుద్దాలి. కానీ ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా. 350 రూపాయలు నేను వచ్చినప్పుడు, ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం, అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఏడిపోతున్నాయి పైసలని? మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి ఆడిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. గుద్దుని గట్టిగా గుద్దుని, దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిర్రు, 8 వాళ్ళు గెలిచిర్రు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలే, మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఊరుకుడు, అడ్డంబడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది. పోనీ సరే బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండా పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు ఆడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు. పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరికి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు. తర్వాత పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు, సార్ మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి అని. ఏమంటాడు తెలుసా ఆయన టీవీ ఆయన స్టూడియోలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ. अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास, बाहर मैंने देखा एक वो बंडी वाला है, बंडी वाला ये बंडी का बंडी वाला है, वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा, क्या आप उसको रोजगार मानते हो कि नहीं? అది ఉద్యోగమా కాదా అంటుండు. అంటే పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలు వేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. ఇలా మోసము, ఇలా లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు.
ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచినందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే, 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇక తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు. ఇదిగో పులంటే అది గొప్ప ఒక అడిగినోడు లేడు చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతా చెప్పుడు మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బుందలో దుంకుతున్నామా ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. గందుకు వచ్చింది 3,000 మేయారటి గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేసేటోడు పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు ఆఖరికి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినప్పుడు కనీసం దేవుడు గుడి కట్టినాడే కరీంనగర్లో ఒక్కటి. అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ? ఇవాళ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం, ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మరి ఇప్పుడున్న ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే ఇంటి వెనక పొలం అమ్మిస్తాడా? మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు వీళ్ళకు, పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి, కమిషన్లు ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు, జిల్లాలలోనే ఆగమయ్యారు. 10 ఏళ్ళు చూసినాం కదా, ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిస్తే ఏంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది అలా? ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు. తులం బంగారం కాదు, మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? గాలను నమ్ముతారు పోయి. ఏం మాటలు చెప్పారు వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నారు. ఇస్తుండా ఇప్పుడు 15,000 పడుతున్నాయా? చెప్పిండు కదా, అత్తకు 4,000 కోడలకు 2,500 అని చెప్పిండు. అటు అత్తకు లేదు, ఇటు కోడలకు లేదు. ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరు కూడా స్వాగతం. అత్తకు 4,000 పెన్షన్ లేదు, కోడలకు 2,500 రావు. వీళ్ళ అత్త కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత 5 ఏళ్ళు మనం బాధపడు మనకు అలవాటు అయిపోయింది. నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి ఇటుకు వస్తున్నా, ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది, ఆడ సిగ్నల్ కాడ ఆగిన. పక్కకు ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు. వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర శీష అవుతారు అన్నాడు. అద్దం దించితే నేను అడిగిన ఏం పేరు, క్యా నామే అన్న. మహమూద్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అన్న. క్యా హాల్ సబ్ బర్బాద్ అయ్యాను. అరే క్యా హువా భాయ్? क्या हुआ बहन? क्या है सब बंद हो गया, कारोबार बंद, रियल एस्टेट तमाल, हमारा ऑटो खत्म हो गया, अब पेमेंट करने के लिए पैसे नहीं है. అది అని చెప్పవట్టిండు. చెప్తే అన్న మరి క్యా కరూ మహమూద్ భాయ్, మే ఏక్ గలత్ ఓట్ కా సజా 5 సాల్ హేనా, ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేనన్నా. అంటే ఆయన ఏమంటాడు తెలుసా నాతోని, కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, ఏం ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు? మనోళ్ళు ఎలక్షన్లో ఆగమయ్యి, ఎలక్షన్ అప్పుడు ఆగం, తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లొల్లి. ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. మొన్న మన అచ్చంపేటలో అందరూ వచ్చారు, కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు. నేను 28 నాడు అచ్చంపేట పోతున్నా, దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి. ఇట్లే మాట్లాడుకుంటూ అడిగిన, మీ మానకొండూరులను కూడా అడిగిన నేను,
నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న, నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు. అవు అవు అని ఎమ్మెల్యేగా సపోర్ట్ కొడుతురు. అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే, ఎంత తెలివితప్పు ఉన్నామంటే, చిన్న లాజిక్ మిస్ అయినాం. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాను. మానకొండూరోడు, చొప్పదండోడు, ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు. ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక, ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. మనం కూడా ఏమనుకున్నాం, నేను ఒక్కరిని దానిలాడిపోతే ఏమవుతుంది, గంగుల కమలాకర్ అని గ్యారంటీ 40,000 గెలుతాడు అని చెప్పి సాపుకొని అన్నారు. వాస్తవం. పనులు చేయించుకున్న వాళ్ళు, చేయనోళ్ళు, నేను నన్ను విలువలే గారు ఆ రోజు అట్లా ఓంగ కమలాకర్ అన్నకు నేను ఇట్లా అన్నా, ఇట్లా ఆయన ఇట్లా అనలే, అదొకరి కోపం. నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తిండు, 11వ సారి ఎత్తలే, అదో కోపం. నేను మా ఇంట్లో దావత్ పిలిచినా రాలే, గదో కోపం. అన్ని చిన్న చిన్న కోపాలు, తాపాలు. దాంతో ఏమైంది, మనం అలసత్వం చేసినాం. ఏమైతే అని మనం అనుకున్నాం. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు. నువ్వు ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా, తులం బంగారం ఇస్తా, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచిండు. గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి. రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు, ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు, తెలివి లేదు. వచ్చుడు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు, ఇక్కడ నేను లంకె మిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు. లంకె మిందెలు ఉంటాయా సెక్రటేరియట్ లెక్కనండి? ఎవడు తిరుగుతాడు లంకె మిందెల కోసం? మీకెరికే నాకెరికే. వస్తాడు. ఇంకా ఘోరం, ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడో అద్దం బల కొట్టిండట. అరే నువ్వు గుర్తుపెట్టుకో, కరోనా వచ్చింది, దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది, అతలాకుతలమైంది, ప్రభుత్వాలకు ఆదాయం 0 అయింది. జీవితంలో ఎవరు అనుకోలే మనం, మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి 2-3 నెలలని, అట్లా కూర్చున్నాం. ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా 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 నడిపినాం. ఆదాయం 0. ఆ రోజు ఆదాయం 0 అయినా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసలు లేకపోయినా రైతు బంధు ఆగిందా? పెద్ద మనుషులకు ఇచ్చే పెన్షన్లు ఆగినాయా? ఆడపిల్లల అగ్గాలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా? ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా? మరి 0 ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే, నీకు బంగారు పల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే, మొత్తం ఏం లేదు, నా రాష్ట్రం అంతా దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా? అది పద్ధతేనా? అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడితే? ఒక కుటుంబ పెద్ద అన్నట్టు ఆయనే ఎంత ఓర్పుతోని, ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ అర్రల ఎవ్వలన్న ఒక్కలకు అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జర. అప్పు లేని వాళ్ళు, బాకీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ, భీముడు కాబట్టి ఆయనకి, నీకు కూడా ఉన్నదే, అందరికి ఉందట. అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకు చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అప్పు లేనివాడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉన్నది, వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది. ఇప్పుడు మా అజయ్ చెప్తుండు. ఎందుకంటున్నా అంటే, అప్పు లేనివాడు మనిషి ఎవడు ఉండడు. కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు నేను దబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా. ఇక 3 నెలలు అయింది, నేను వచ్చిండు, ఫోన్ చేసిండు, మొదలు 2 సార్లు ఎత్తినా, తర్వాత ఎత్తలే. ఇది ఎట్లా, ముఖం ఉండదు కదా, పైసలు లేవు, ఎత్తుతలేను. ఆయనతో కమలాకరణ వచ్చిండు, ఇంటికి వచ్చిండు, పట్టుకున్నాడు. ఏమారా భయ్, మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు, ఏం సంగతి? నేనేం చేయాలి? బుద్ధిమంతుని అయితే, ఇమాందారు మనిషిని అయితే, అన్న ఏమనుకోకే జర్రా, ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా, మితితో కడతా, జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు. ఏంది ప్రజలు, ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారంటీ లాంటివి ఏమేమో నరికితివి, ఏడవైనాయి మరి, ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరు ఆయన? నేను ఏం చేస్తారా, మీరు కోసుక తింటారా? నన్ను ఏం కోసుక తింటారు? నేను ఏమైనా సేపువా, జామ పండువా, లేకపోతే మామిడి పండువా, ఏమిటి కోసుక తింటారు నిన్ను? అంటే ఎంత ఘోరం అంటే, నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే, ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు? మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి? 420 హామీలు ఇష్టం వచ్చినట్టు, నోటికి ఎంత వస్తా అంత. 10 లక్షలు కేసీఆర్ ఇస్తుండగా, దళిత బంధు హుజూరాబాద్లు ఇచ్చిండుగా, నేను 12 లక్షలు ఇస్తా. ఎవడు నరకమన్నాడు? ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం? ఆఖరికి పోనీ హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే, ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. ఎంత ఘోరం అంటే, ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను, ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను, బీసీ డిక్లరేషన్ అని బీసీలను, మహిళా డిక్లరేషన్ అని మహిళలను, యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని, రైతులకు రైతు డిక్లరేషన్ అని, మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో.
బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే, మొదటి నుంచి ఎరికే. ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది. ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నారు. తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది. ఇవాళ గౌతమిరెడ్డి గారు ఒక డాక్టర్, అమ్మాయికి తన వృత్తి ఉన్నది, తన సంపాదన ఉన్నది, తన పని తాను చేసుకోవచ్చు. నాకెందుకు రాజకీయం, నాకేం అక్కరా, సావంతి ఎవడేడదస్తే నాకేందని చెప్పి సపరేట్గా ఉండొచ్చు. కానీ ఒక బాధ్యతగా, ఒక తెలంగాణ బిడ్డగా, మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకొచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి. ఇవాళ చదువుకున్న యువకులు, చదువుకున్న విద్యావంతులు, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి, ముందుకు రావాలి. ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇలా తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా మరింతమంది విద్యావంతులు, మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే. దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని ఎక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ, ఈసారి కరీంనగర్లో తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.